ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు డార్క్ వెబ్కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనిపించినట్టయితే ఈ వీడియోకి 5000 లైక్స్ ఇవ్వండి. ఒకవేళ 5000 లైక్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా నేను డార్క్ వెబ్కి సంబంధించిన మరొక వీడియో చేస్తాను. సో డెఫినెట్గా అందరూ కూడా 5000 లైక్స్ అయితే కొట్టేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకరోజు రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక మంచం మీద నుంచి లేచి మీ పక్కనే ఉన్న ల్యాప్టాప్ని చేతిలోకి తీసుకున్నారు. ఆన్లైన్లోకి వెళ్ళి మొత్తం అన్ని రకాల ఫామ్స్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అయితే మీకంటూ ఒక ఫేవరెట్ సైట్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ చేసి మీరు చూస్తున్నారు అనుకుందాం. సడన్గా మీకు స్క్రీన్ మీద ఒక పాపప్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ బాక్స్లో మీకు ఏం కనిపిస్తుందంటే మీకు రెడ్ రూమ్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. రెడ్ రూమ్ అంటే మీకు కూడా ఏమీ తెలియదు, అంతకుముందు ఎప్పుడు మీరు వినలేదు కూడా. సో మీరు ఏం చేశారంటే ఆ పాపప్ మీద క్లిక్ చేశారు. అయితే మీరు ఆ పాపప్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కొంతమంది యొక్క లిస్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎటువంటి స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా అదే స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. సో అలాగా లిస్ట్ యొక్క చివరి వరకు కూడా అది స్క్రోల్ అయిన తర్వాత లిస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. అప్పుడు మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఏమనంటే ఎవరైతే రెడ్ రూమ్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో ఇప్పుడు మీరు కూడా చనిపోవాలనుకుంటున్నారా అని ఆ మెసేజ్లో మీకు చూపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత మీకు ఇమీడియట్గా చాలా భయం కలిగి మీ ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసి పక్కకి వెళ్ళిపోయారు. కానీ కొంతసేపు ఊపిరి తీసుకున్న తర్వాత అసలు ఈ రెడ్ రూమ్ ఏంటనేది తెలుసుకోవాలనుకున్నారు. మీలో ఉన్న క్యూరియాసిటీ మిమ్మల్ని ఈ రెడ్ రూమ్ గురించి తెలుసుకోవడానికి ఉసిగొలిపింది అనుకుందాం. సో మీరు వచ్చి గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే రెడ్ రూమ్ గురించి డేటా దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు కొంతమంది ఆల్రెడీ వేరు ఆర్టికల్స్ రూపంలో, వేరు వీడియోస్ రూపంలో రెడ్ రూమ్ గురించి ఇచ్చిన డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. అందులో వాళ్ళు ఏమని చెబుతారంటే వాళ్ళకి యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఒకసారి రెడ్ రూమ్ని విజిట్ చేయడం జరిగింది. అది కూడా డబ్బులు కట్టి మరీ విజిట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు క్రిప్టో కరెన్సీని యూజ్ చేశారనేది తెలియజేస్తున్నారు. అండ్ రెడ్ రూమ్ యూజర్ ఎవరైనా సరే డార్క్ వెబ్ యొక్క లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక బ్రౌజర్ అనేది కావాల్సి ఉంటుంది. దాని పేరు టార్. ఇదొక్కటే మార్గం ఉంది నిజమైన రెడ్ రూమ్స్ని చేరుకోవడానికి. ఇంకే మార్గం ద్వారా కూడా మనం రెడ్ రూమ్స్ని యాక్సెస్ చేయలేమని చెబుతూ ఉంటారు. సరే, మరిన్ని డీటెయిల్స్ చెక్ చేద్దాం అనుకున్న టైంకి అక్కడ మీకు ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోని మీరు క్లిక్ చేసి చూస్తారు. ఆ వీడియోలో మీకు ఒక పరదా కనిపిస్తూ ఉంటుంది. ఆ పరదా వెనకాతల ఏదో కుర్చీ ఉన్నట్టు, ఆ కుర్చీకి ఎవరినో కట్టేసినట్టు మీకైతే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్క్రీన్ మీద కౌంట్ డౌన్ మొదలవుతుంది. అలాగా 180 సెకండ్ల పాటు, అంటే 3 నిమిషాల పాటు కౌంట్ డౌన్ అనేది నడిచిన తర్వాత ఆ పరద కిందకి దిగిపోతుంది. వెనకాతల ఒక వ్యక్తిని ఒక కుర్చీకి గట్టిగా కట్టేసి ఉంటారు. అండ్ ఆ పక్కనే హుడీ వేసుకున్న ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అతను ముఖానికి మాస్క్ని అలాగే కళ్ళకి గ్లాసెస్ని కూడా ధరిస్తూ ఉంటాడు. సో అతని యొక్క ముఖం అనేది మనకి అంత క్లియర్గా కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఆ వ్యక్తి ఇతన్ని అక్కడే వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళి మళ్ళీ వస్తాడు. కానీ ఈసారి ఉట్టి చేతులతో రాడు. అతని చేతుల్లో చాలా రకాల టూల్స్, చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా అతను టార్చర్ చేయడానికి తీసుకొస్తాడు. వాటిని చూసిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, నన్ను కాపాడండి అని చెప్పి మొత్తుకుంటూ ఉంటాడు, నన్ను వదిలేయి అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత అతను ఆ వ్యక్తిని టార్చర్ చేయడం మొదలు పెడతాడు. అండ్ ఎవరైతే ఆ వీడియోని లైవ్లో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేయొచ్చు. అంటే ఆ వ్యక్తిని ఎలా టార్చర్ చేయాలి అనే దాని గురించి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆ ఓటు వేయొచ్చు. సో మనం పంపే మెసేజ్ అనేవి ఆ వ్యక్తికి కనిపిస్తాయి. సో ఆ వ్యక్తి వాటిని అమలు పరుస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే మనం ఒక టార్చర్ మెథడ్ని సజెస్ట్ చేయాలంటే డెఫినెట్గా మనం మళ్ళీ క్రిప్టో కరెన్సీని ఉపయోగించి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరి అమౌంట్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏ టార్చర్ మెథడ్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుందో దాన్ని మొదట అప్లై చేస్తారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అప్లై చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఆ వ్యక్తిని టార్చర్ చేసిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి చంపేయని చెప్పి డబ్బులు వేస్తాడు. ఇంకా ఆ తర్వాత అతన్ని చంపేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మీకు ఇంటర్నెట్లో రెడ్ రూమ్ రియల్ వీడియోస్ అని కొడితే కనిపించే వీడియోస్.
బట్ నిజానికి ఇదంతా నిజమేనా అనే డౌట్ అయితే అందరికీ కూడా పుడుతూ ఉంటుంది. అంటే నిజంగానే అంత టార్చర్ పెడతారా, నిజంగానే అలా చంపేస్తారా, ఈ డౌట్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది. అలాగే మీకు కూడా ఆ టైంకి వచ్చింది. ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంత ఈజీ కాదని మనకు కూడా తెలిసిందే కాబట్టి. అయితే ఈ రెడ్ రూమ్స్ అనేవి డార్క్ వెబ్తో టైఅప్ అయి ఉంటాయి. మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి రెడ్ రూమ్స్ అని కొట్టినప్పటికీ కూడా చాలా రకాల సైట్స్ అయితే వస్తాయి. కానీ అవన్నీ కూడా స్కామ్ సైట్స్, లేదంటే పాతకాలం నాటి సైట్స్. అవేవి కూడా పనిచేయవు. ఇప్పుడు మీకు రియల్ రెడ్ రూమ్స్ అనేవి కేవలం డార్క్ వెబ్లో మాత్రమే కనిపిస్తాయి, బయట అయితే కనిపించవు. అయితే సర్లే మనకు ఎందుకులే అని చెప్పి మీరు వాటన్నిటిని కూడా క్లోజ్ చేసేసారు. కానీ ఆ రెడ్ రూమ్ గురించి మీకు వచ్చిన పాపప్ ఏదైతే ఉందో అది మాత్రం మిమ్మల్ని కంటిన్యూస్గా వెంటాడుతూనే ఉంది. సో అందుకనే దాని గురించి మరిన్ని తెలుసుకోవాలనుకున్నారు. సో మరిన్ని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, డార్క్ వెబ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే డార్క్ వెబ్లోనే ఆ రెడ్ రూమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. అయితే మీకు మొదట డార్క్ వెబ్ అంటే ఏంటో కూడా అసలు తెలియదు. సో అందుకని డార్క్ వెబ్ గురించి తెలుసుకున్నారు. ఫస్ట్ డార్క్ వెబ్ అనేది కొన్ని వెబ్సైట్ల యొక్క కలెక్షన్ అని. ఈ వెబ్సైట్లు అనేవి నార్మల్ సెర్చ్ ఇంజిన్స్ అయిన గూగుల్, లేదంటే యాహూ, లేదంటే బింగ్ ఇలాంటి వాటిలో కనబడవు. అది కేవలం ఒక స్పెషల్ బ్రౌజర్ ద్వారా మాత్రమే కనబడుతుంది. అండ్ నిజానికి డార్క్ వెబ్లో మహా అయితే 2000 వెబ్సైట్లు మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఏమీ ఉండవని తెలుసుకుంటారు. అండ్ రెగ్యులర్ ఇంటర్నెట్తో కంపేర్ చేసినట్టయితే, అంటే రెగ్యులర్ ఇంటర్నెట్లో కొన్ని 100 కోట్ల వెబ్సైట్లు ఉంటాయి, వాటితో కంపేర్ చేసినట్టయితే డార్క్ వెబ్ అనేది చాలా చిన్నది అనే విషయం అయితే మీకు అర్థమవుతుంది. కానీ ఆ డార్క్ వెబ్లో ఉన్న సైట్స్ మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఈ డార్క్ వెబ్ను ఓపెన్ చేయడానికి ముందే చెప్పాను కదా, ఓపెన్ సోర్స్ ఎనానిమిటీ టూల్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఐపీ అడ్రస్ని హైడ్ చేయాలి కాబట్టి. టార్ లాంటి బ్రౌజర్స్ మనల్ని దీని లోపలికి వెళ్ళడానికి ఎలో చేస్తూ ఉంటాయి. డార్క్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా దీని లోపల మనం తెలుసుకోవచ్చు. సరే, మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళారనుకుందాం. డార్క్ వెబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ రెడ్ రూమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి రెడ్ రూమ్స్ అని సెర్చ్ చేస్తారు. మీకు అక్కడ కొన్ని వీడియోస్ వస్తాయి. సేమ్ అవే టార్చర్ మెథడ్స్, అవే హత్యలు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ నిజంగానే ఉన్నాయా, లేదంటే ఎవరైనా రికార్డెడ్ వీడియోసా, మేబీ ఎక్కడైనా లైవ్ జరుగుతూ ఉండొచ్చా రెడ్ రూమ్ అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. సో అప్పుడు రెడ్ రూమ్స్ లైవ్ అని మీరు సెర్చ్ చేస్తారు. సో ఆ టైంలో మీకు ఒక లైవ్ వీడియో అనేది కనిపిస్తుంది. మీకు ఆ డౌట్ రావడానికి రీజన్ ఏంటంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా స్కామ్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి. సో ఏదైనా లైవ్లో చూస్తేనే నమ్మగలమని మీకు అనిపించి లైవ్ కోసం వెతుకుతారు. మీకు ఒక లైవ్ వీడియో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఆ లైవ్ ప్లే చేయడానికి ముందు మీకు ఇంకో డౌట్ వచ్చింది. అదేంటంటే అసలు రెడ్ రూమ్ అనే పేరు ఎందుకు పెట్టారు దీనికి, ఈ పేరు ఎప్పుడు పుట్టింది అనే డౌట్ మీకు వచ్చింది. దాని గురించి కూడా మీరు వెతకాలనుకున్నారు. అలా వెతికినప్పుడు మీకు తెలిసింది ఏంటంటే ది షైనింగ్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో రెడ్ రమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా లిప్స్టిక్తో రాయడం జరిగింది. దాని నుంచే ఈ రెడ్ రూమ్ అనే పదం అనేది పుట్టిందని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత సినిమా సభ్యులు ఏమని తెలియజేశారంటే అది మర్డర్ అనే ఒక పదాన్ని రివర్స్లో రాయడం జరిగింది, అదే రెడ్ రమ్ అని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ మరొక హైపోథెసిస్ ఉంది. అదేంటంటే 1983లో వచ్చిన హారర్ మూవీ అయిన వీడియో డ్రోమ్ అనే ఒక దాంట్లో కూడా ఈ రెడ్ రూమ్ అనే పదాన్ని వాడడం జరిగిందని చెబుతూ ఉంటారు. అంటే ఈ సినిమాలో కూడా మొట్టమొదటిసారిగా రెడ్ కలర్ పెయింటింగ్ ఉన్న ఒక రూమ్లో లైవ్ టీవీ ద్వారా టార్చర్ని అయితే అందరికీ కూడా చూపిస్తూ ఉంటారు. అయితే రెడ్ రూమ్స్ అనే పదం అనేది నిజంగా ఇక్కడ నుంచే పుట్టిందా లేదా అనేది అయితే మాత్రం ఎవరికి కూడా తెలియదు. బట్ టార్చరు, హత్య అనే దానికి మాత్రం ఇవి సంకేతాలుగా నిలుస్తాయి అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. బేసిక్గా డార్క్ వెబ్లో రేసిజం, హేట్రెడ్, సైబర్ క్రైమ్స్ వీటికి సంబంధించిన వెబ్సైట్సే ఉన్నాయనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా బయట కూడా కనిపిస్తూ ఉంటాయి. డార్క్ వెబ్లో అంతకంటే దారుణమైనవి ఉంటాయి. సరే, మీకు ఒక లైవ్ వీడియో అనేది కనిపించిందని చెప్పాను కదా, ఆ లైవ్ వీడియో మీద మీరు క్లిక్ చేశారు, మీరు దాని లోపలికి ఎంటర్ అయ్యారు. అప్పటికే లైవ్ ప్రోగ్రెస్లో ఉంది. మీరు ఆ వీడియోలో చూస్తూ ఉంటే ఒక అమ్మాయిని పడుకోబెట్టేసి ఉన్నారు అండ్ తాళ్లతో గట్టిగా కట్టేసి ఉన్నారు. పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క మొహం అంత క్లియర్గా కనిపించట్లేదు. అండ్ అతని దగ్గర చాలా రకాల టూల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా దారుణమైన పెయిన్ని కలిగించేవే. అతను అన్నిటినీ వదిలేసి ఒక రంపాన్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఆ రంపాన్ని తీసుకొని వచ్చి ఆమె దగ్గరకు వచ్చాడు. కెమెరా వైపు చూసి వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో చాలా క్రూరత్వం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క చేతి మీద ఆ రంపాన్ని ఉంచాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ రంపంతో చేతి మీద కొయ్యడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొంతసేపటికి కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళను కూడా కొయ్యడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేస్తోంది. ఆ తర్వాత అమ్మాయి శరీరం నుంచి రక్తం కూడా ఏరులై పారుతుందా అన్నట్టుగా బయటకు వస్తోంది. కానీ నిజానికి అతను ఏం చేశాడంటే కెమెరా మొత్తాన్ని కూడా తన యొక్క బాడీతో కవర్ చేసేసాడు. అంటే ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని నిజంగానే అతను కట్ చేస్తున్నాడా లేదా అనేది అయితే మాత్రం మనకి కనబడనివ్వట్లేదు. కానీ ఆ రక్తాన్ని చూసిన తర్వాత, ఆ అమ్మాయి అరుపులు విన్న తర్వాత మనకి
మనకి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. రెడ్ రూమ్లో ఉన్న ఇంకొక దారుణమైన మరియు భయంకరమైన విషయం ఏంటంటే ఆ వీడియోస్ని చూసేవాళ్ళు చూడకుండా కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ టార్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం చేయాలో. మీరు అక్కడ అసలు ఉండలేకపోతుంటారు ఆ సజెషన్స్ అన్నీ కూడా వినలేక. మనుషులలో ఇంత క్రూరత్వం దాగి ఉందా అని మీకు అనిపిస్తుంది. మీరు వెంటనే ఆ షాక్ నుంచి బయటకు వచ్చి మీ యొక్క సెల్ ఫోన్ని తీసుకొని ఈ విషయం గురించి పోలీసులకి తెలియజేయాలనుకుంటారు. ఎందుకంటే కళ్ళ ముందే ఒక అమ్మాయి ప్రాణం పోతూ ఉంటే మనం కూడా చూస్తూ ఊరుకోలేం కదా. అయితే మీరు పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్లో డయల్ చేస్తున్న టైంలోనే ఆ వ్యక్తి కెమెరా వైపు తిరిగి నవ్వుతూ ఉంటాడు. అండ్ అక్కడ మంచం మీద పడుకున్న అమ్మాయి కూడా పైకి లేస్తుంది, తన ఒంటి మీద ఉన్న రక్తం మొత్తాన్ని కూడా కడిగేసుకుంటుంది. సో అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒక షో అండ్ వాళ్ళిద్దరూ కూడా నిజమైన టార్చర్ సిచ్యువేషన్స్ని ఏమీ కూడా అక్కడ మనకు చూపించలేదు, జస్ట్ యాక్ట్ చేశారు. ఆ రక్తం అంతా కూడా టమాటా సాస్ అని అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ మనకైతే మాత్రం చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. సో అప్పుడు మనకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఎయిదర్ రెడ్ రూమ్స్ అనేవి స్కామ్స్ అని అయి ఉండొచ్చు, లేదంటే రెడ్ రూమ్స్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా స్టేజ్డ్ వీడియోస్, అంటే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ లాగా అనమాట. అక్కడ మనకి ఒకరిని చంపేస్తున్నట్టుగా, ఒకరిని టార్చర్ చేస్తున్నట్టుగా చూపిస్తారు, కానీ నిజానికి ఎవరిని చంపరు, ఎవరిని కూడా టార్చర్ చేయరనే విషయం అయితే మాత్రం మీకు అర్థమవుతుంది. కానీ అప్పుడే మీకు ఇంటర్నెట్లో మరికొన్ని క్లెయిమ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా డార్క్ వెబ్ ఫారమ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ రూమర్స్ మనకి ఏమని చెబుతూ ఉంటాయంటే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకొని సేమ్ ఒక రెడ్ రూమ్లో టార్చర్ చేయబోతున్నారు అని అయితే మీకు వినిపించింది. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్కి సంబంధించిన టైంని కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. సో కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీరు కూడా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశారు ఏం జరుగుతుందో తెలియక. అఫ్కోర్స్ ఉగ్రవాదుల్ని చంపడం కరెక్టే అని చాలామంది చెబుతూ ఉంటారు, కానీ ఇక్కడ నిజంగానే అలా జరుగుతుందా లేదా అన్న క్యూరియాసిటీ అయితే మీకు వస్తుంది. కాబట్టి మీరు దానికోసం సెర్చ్ చేసి ఆ వీడియోని ప్లే చేయడం మొదలు పెడతారు. అండ్ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2-3 సెకండ్లు ఉంటే లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ వ్యక్తిని చంపేస్తాడు అనే టైంకి వెబ్సైట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అంటే ఆ వీడియోకి హైప్ అయితే క్రియేట్ చేశారు, కానీ ఆ వీడియోని జనాలు మాత్రం చూడలేకపోయారు. సో అలాగా సైట్ ఆఫ్లైన్ అయిపోయిన కొద్దిసేపటి తర్వాత సైట్ మళ్ళీ ఆన్లైన్కి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఒక 21 నిమిషాల వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఆ 21 నిమిషాల వీడియోలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బలవంతంగా బేకన్ తినిపిస్తూ ఉంటాడు. అంతే, ఆ వీడియోలో అంతకు మించి ఇంకేమీ కూడా కనిపించదు. సో వాళ్ళని చంపేస్తున్నారని చెప్పి బయటికి మనకి రిలీజ్ చేసిన రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్, అవన్నీ కూడా స్కామ్. సో ఇలాగైనా సరే రెడ్ రూమ్స్ అనేవి నిజమా కాదా తెలుసుకుందామని చెప్పి మీరు చేసిన ప్రయత్నం అయితే మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ అయిందని చెప్పాలి. సో రెడ్ రూమ్స్ అనేవి నిజంగా లేవని చాలామంది చెబుతూ ఉంటారు. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెడ్ రూమ్స్లోకి వెళ్ళాలంటే డార్క్ వెబ్లోకి వెళ్ళాలి. డార్క్ వెబ్లోకి వెళ్ళాలంటే టార్ లాంటి సాఫ్ట్వేర్ కావాలి. అయితే ఈ టార్ లాంటి సాఫ్ట్వేర్ అనేది మనల్ని అనానమస్గా ఉంచడం కోసం మన మీద చాలా రకాల రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక అనాథరైజ్డ్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాంట్లో మనకి నార్మల్ వెబ్సైట్ల లాగా వేగం అనేది కనిపించదు, నార్మల్ వెబ్సైట్ల లాగా పర్ఫెక్ట్ డీటెయిల్స్ అయితే కనిపించవు. సో మనం ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య డార్క్ వెబ్లో ఒక వీడియోని లైవ్ స్ట్రీమ్లో చూడడం అనేది ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే అక్కడ బఫర్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో లైవ్లో చూడడం అయినా లేదంటే రికార్డెడ్ వీడియోని చూడడం అయినా కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ రెడ్ రూమ్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరు కూడా అఫీషియల్గా ఎవిడెన్స్ని అయితే సబ్మిట్ చేయలేకపోయారు. అంటే దీన్ని మేము కళ్ళారా చూసాం, మేము రికార్డ్ చేశామని చెప్పి ఎవరు కూడా బయటకు అయితే రాలేకపోయారు. దీని గురించి చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా మా ఫ్రెండ్ ద్వారా మేము విన్నాము, మా ఫ్రెండ్ కొన్నాడు, మా ఫ్రెండ్ ఖర్చు పెట్టాడని చెబుతారే తప్ప వాళ్ళు వెళ్ళినట్టుగా చెప్పరు. సో ఇది అఫీషియల్గా ఉన్నట్టయితే మాత్రం ఎక్కడా కూడా వెరిఫై కాలేదు. అండ్ దీనికి సంబంధించిన ఫారమ్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో అవి కూడా వెరిఫైడ్ ఫారమ్స్ అయితే కావు. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఎటువంటి నేరం జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. మేబీ డార్క్ వెబ్లో మనం ఏం చేసినా కూడా దొరకము అని అనుకుంటారేమో చాలామంది, కానీ అదైతే నిజం కాదు. ఈవెన్ డార్క్ వెబ్లో మీరు తప్పు చేసినప్పటికీ కూడా మీరు డెఫినెట్గా దొరికిపోతారు. మీరు పెద్ద నేరాలే చేయక్కర్లేదు, సైబర్ బుల్లింగ్ అయినా, స్ప్రెడింగ్ హేట్ అయినా, ఇలాంటి చిన్న పనులు చేసినప్పటికీ కూడా మీరు చాలా ఈజీగా దొరికిపోతారు. మరి అలాంటప్పుడు రెడ్ రూమ్లో అంతటి దారుణమైన పనిష్మెంట్స్, అంతటి దారుణమైన టార్చర్ ఇవన్నీ పెట్టినప్పుడు ఎందుకు దొరకరు? ఖచ్చితంగా దొరుకుతారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, డార్క్ వెబ్ గురించి FBI ప్రతి ఏడాది కూడా ఎంతోమంది హ్యాకర్స్ని కూడా హైర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ డార్క్ వెబ్లోని కొంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ని బయటకు రిలీజ్ చేయడం, ఆ తర్వాత హత్యలు చేయించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎన్నోసార్లు FBI వాళ్ళు మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ రెడ్ రూమ్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఒకవేళ అదంతా కూడా నిజమైనట్టయితే.
సో ఇప్పటివరకు ఈ రెడ్ రూమ్స్ అనేవి నిజంగా ఉన్నాయి అనడానికి అసలు ఎక్కడ కూడా మనకి ఆధారం అయితే దొరకలేదు. కాకపోతే ఆ రెడ్ రూమ్స్ అంటూ మనకు కనిపించే వాటిలో మాత్రం కొన్ని భయంకరమైన విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది నిజమా కాదా అనేది అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎవరికీ తెలియట్లేదు. అండ్ ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మాత్రం అవన్నీ కూడా ఫేకే. డార్క్ వెబ్ అనేది అసలు నిజంగా ఎక్కడా లేదు. అండ్ చట్టాన్ని బ్రేక్ చేస్తే అది డార్క్ వెబ్ అయినా మెయిన్ వెబ్ అయినా ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతారు, అరెస్ట్ అవుతారు. అదైతే మాత్రం పక్కా. అండ్ ఆల్రెడీ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎన్నోసార్లు డార్క్ వెబ్లోని కొన్ని రూమ్స్ని జెన్యూన్ కాదని గుర్తించి వాటన్నిటిని కూడా బ్లాక్ చేయించడం జరిగింది. చుతులు అనే ఒక పేరుతో ఒక హ్యాకర్ ఉన్నాడు. అతనైతే కొన్ని వందల సంఖ్యలో ఈ డార్క్ వెబ్సైట్స్ని కంప్లీట్గా బ్లాక్ చేయించడం జరిగింది. కానీ డార్క్ వెబ్స్ అనేవి నిజంగా ఉన్నాయి అని తెలిసేంత వరకు అవైతే మాత్రం స్కామ్ రూమ్సే, లేదంటే ఫేక్ రూమ్సే, అంతే తప్ప రియాలిటీలో ఉన్నవైతే కాదు. సో ఇవన్నీ కూడా మీరు మీ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఫైనల్గా మీకు ఒక విషయం అర్థమైంది, అదేంటంటే రెడ్ రూమ్స్ అనేవి నిజం కాదు అని. సో మీరు మీ యొక్క ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసి మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోయారు. సో ఇది గైస్ రెడ్ రూమ్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డార్క్ వెబ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి 5K లైక్స్ కనుక వచ్చినట్టయితే నేను ఇమీడియట్గా పార్ట్ 2 అయితే చేస్తాను. సో 5K లైక్స్ ఇమీడియట్గా కొట్టేసేయండి. అండ్ అంతేకాకుండా తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అయ్యి ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.